హాయ్ ఫ్రెండ్స్, మీ సినిమా బడ్డీ మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వచ్చేశాడు. ఈరోజు మనం మాట్లాడబోయేది టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో కూడా హాట్ టాపిక్ అవుతున్న ఒక సినిమా క్లాష్ గురించి. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో ఎన్టీఆర్, రాజమౌళి కలిసి ప్లాన్ చేస్తుంటే ఆమిర్ ఖాన్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్. ఇంతకీ ఏం జరిగింది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డైవ్ ఇన్. అసలు విషయమేంటంటే, దాదాసాహెబ్ ఫాల్కే ఇండియన్ సినిమా ఫాదర్గా పిలువబడే ఈ గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తీయాలని మన టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2023లోనే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పేరు మేడ్ ఇన్ ఇండియా. ఈ ప్రాజెక్ట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నాడని కూడా పింక్ విల్లా రిపోర్ట్ చేసింది. ఇది విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో మరో బిగ్ ప్రాజెక్ట్ అనగానే హైప్ ఆటోమాటిక్గా వచ్చేసింది. కాని ఇక్కడే ట్విస్ట్. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ కలిసి అదే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ను తీయబోతున్నారని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ రివీల్ చేశారు. ఆమిర్ హిరానీ కాంబో అంటే మామూలు హైప్ కాదు కదా. వాళ్లు గతంలో 3 ఇడియట్స్, పీకే లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఇది విన్న ఎన్టీఆర్, రాజమౌళి ఫ్యాన్స్కి షాక్ అయ్యే విషయం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఇలా ఆమిర్ ఖాన్, రాజమౌళి మధ్య ప్రాజెక్ట్ క్లాష్ ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా హిందూ ఎపిక్ మహాభారతంను సినిమాగా తీయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. రాజమౌళి ఈ మహాభారతంను 10 భాగాల సినిమా సిరీస్గా తీయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అందులో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో నటిస్తాడని కూడా టాక్ వచ్చింది. మరోవైపు ఆమిర్ ఖాన్ కూడా మహాభారతంను భారీ బడ్జెట్తో దాదాపు 1000 కోట్లతో తీయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో క్లాష్. ఇద్దరి మధ్య ఈ రైవల్రీ చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా ఏ ప్రాజెక్ట్స్లో ఢీకొడతారో అనిపిస్తోంది. ఇంతకీ ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు అని కొత్త జనరేషన్ అడిగే ఛాన్స్ ఉంది కదా. ఆయన 1870లో జన్మించారు. ఇండియన్ సినిమాకు తొలి పునాది వేసిన వ్యక్తి. 1913లో ఆయన తీసిన రాజా హరిశ్చంద్ర అనేది భారతదేశంలో మొదటి సైలెంట్ ఫిల్మ్. ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా 1969 నుంచి భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డిస్తోంది. ఇక ఆమిర్ ఖాన్ ప్రాజెక్టు విషయానికి వస్తే, ఆమిర్ టీంకి ఒక అడ్వాంటేజ్ ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే మనవడు ఆమిర్ టీంతో కలిసి పనిచేస్తున్నాడట. అంటే ఆయన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనలు, ఎమోషనల్ మూమెంట్స్ ఆమిర్ సినిమాలో చూపించే ఛాన్స్ ఉంది. ఇది సినిమాకు హిస్టారికల్ టచ్ ఇస్తుంది. సో ఈ బయోపిక్ రేసులో ఎవరు గెలుస్తారు? ఎన్టీఆర్, రాజమౌళి కాంబో టాలీవుడ్ మ్యాజిక్ చూపిస్తుందా, లేక ఆమిర్ ఖాన్, రాజ్కుమార్ హిరానీ బాలీవుడ్ టచ్తో అదరగొడతారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని టాలీవుడ్, బాలీవుడ్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.